తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి నాయకులు చేరుతుంటే ప్రశ్నించని కేసీఆర్ గారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే ప్రశ్నిస్తున్నారు. దీన్ని మీరెలా చూస్తారు? గురువింద గిజ్జ కేటీఆర్ గురువింద గిజ్జ ఆయన కింద ఉన్న మరక ఆయనకు అర్థమైతలేదు. అప్పుడేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ తీసుకున్నావు, ఇతర పార్టీల వాళ్ళందరినీ తీసుకున్నావు. తీసుకోవడమే కాదు, అసలు ఏ మాత్రం నైతిక విలువలకు చోటు ఇవ్వకుండా మంత్రి పదవులు ఇచ్చేసినావు. అది ఇంకా దుర్మార్గం. మళ్ళీ ఈ రోజేమో ఆ వచ్చిన వాళ్ళే మళ్ళీ పోతా ఉన్నాయి. నేను ఇంతకుముందే అన్నా కదా, ఈ రోజు ఫిరాయింపులను ప్రోత్సహిస్తా ఉన్నారు. నేటి ఫిరాయింపులే రేపు ఫిరంగులై వెళ్తాయి మీ మీదికి అని అన్నా నేను ఆ రోజు. ఇవాళ గదే జరుగుతా ఉంది. మళ్ళా నీ మీదకే తిట్టుకుంటే నిన్ను వెళ్ళిపోతున్నారు. సో నువ్వు నేర్పిన విద్యయే కదా. ఇలా క్విట్ ప్రోకో ఏంటంటే రేవంత్ రెడ్డి అయినా మనోడే ఉండని 5 సంవత్సరాలు నా అవినీతిని ఏం తీయకు, టైంపాస్ చెయ్యి, కమిటీలు అయ్యి, కమిషన్లు అయ్యి, కాలయాపన చెయ్యి. సో ఈ రకంగా నడుస్తా ఉంది. ఇవన్నీ డ్రామా నడుస్తా ఉంది. అండర్స్టాండింగ్ లో ఇద్దరు బీఆర్ఎస్ కాంగ్రెస్ అండర్స్టాండింగ్ లో ప్రభుత్వాలను నడుపుకుంటా ఉన్నారు. ఎక్కడెక్కడ దోసుకోవచ్చో ఇంకా కాంగ్రెస్ నాయకులకి వీళ్ళు ఇంకా క్లూలు ఇస్తున్నారు. ఎట్లా చేస్తే బాగుంటది, ఏం చేస్తే బాగుంటది అనేది. ఇలా 1,00,000 కోట్లతో మూసినది, ఆయన 1,00,000 కోట్లతో కాళేశ్వరం ఎట్లయితే చేసిండో ఆ రకంగా చేయడం. సో ఇటువంటి డ్రామా ఇద్దరు కలిసి చేస్తా ఉన్నారు. అందుకే ప్రజలు ఈసారి ఈ రెండింటికి ఆల్టర్నేటివ్ గా బీజేపీ పార్టీ వైపు ప్రజలు చూస్తా ఉన్నారు. అందుకే 36% ఓటేజ్ మాకు వచ్చింది. 8 మంది ఎంపీలు గెలిచారు, 8 మంది ఎమ్మెల్యేలు ఈరోజు రాష్ట్రంలో గెలిచారు. రేపు రాబోయే కాలంలో 0 ఈ రోజు ఎవరికి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలకు 0 గెలిచారు వాళ్ళు. సో బీజేపీ ఇలా చాలా మెరుగ్గా ఉంది. ఈ రెండు పార్టీల యొక్క వ్యవహార శైలిని ప్రజలు చాలా తీవ్రంగా గమనిస్తా ఉన్నారు. అందుకే మా గ్రాఫ్ పెరుగుతా ఉంది. రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వస్తుంది, కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. అందుకని అనేక పెండింగ్ సమస్యలకు ఆ రూపంలో డబుల్ ఇంజన్ సర్కారే తీర్చబోతుంది. బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు నేతలకు సంబంధించిన కేసు అప్డేట్స్ ఏంటి? అది ఇప్పట్లో క్లారిటీ వస్తుందా లేక వచ్చే ఎలక్షన్స్ వరకు దీర్ఘం తీసే అవకాశాలు ఉన్నాయా? నేను చెప్తా ఉన్నాను కదా, మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. నెహ్రూ గారి టైంలో, ఇందిరాగాంధీ గారి టైంలో, రాజీవ్ గాంధీ గారి టైంలో, ఈ రోజు రేవంత్ రెడ్డి గారి టైంలో, గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇక్కడ రాష్ట్రంలో పరిపాలన అనేక మంది, రాజశేఖర రెడ్డి నుంచి ఇంకా జలగం వెంగళరావు ఎన్ని కమిషన్లు వేసినారో, ఎన్ని కమిటీలు వచ్చినాయి, వాటి రిపోర్ట్స్ ఎన్నిటిని వాళ్ళు చట్టసభలలో చర్చించారు. ఆ కమిషన్స్ యొక్క రిపోర్ట్స్ ని ఎన్ని అమలు పరిచిరో మీరు లెక్క తీస్తే గనక 0. ఇవన్నీ కూడా కాలయాపన చేయడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి ఈ కమిటీలు, ఈ కమిషన్లు. నిజంగా నేరం ఉంటే దాంట్లో ఇవాళ ఇంత ప్రాసెసే అవసరం లేదు. ఈయననేమో కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం, బాంబులు వెళ్తాయని ఒకవైపు అంటాడు. ఏది దీపావళి బాంబులు వెళ్తాయని పొంగిలేట అంటాడు. నీ తుస్సుపటాకులు ఏవి పేలనే లేదు, నేను రెడీగా ఉన్నా, నేను జైలు పోయి యోగా చేసుకోవాలి, నేను జైలు పోయి కూర్చుంటే కలవడానికి ఎవరు రారు, ప్రశాంతంగా కూర్చొని యోగా చేసుకొని నేను మళ్ళా పాదయాత్ర మొదలు పెడతా అని ఈయన మాట్లాడు. గిదా మాట్లాడతాయి. అధికార పక్షం ఏమో నిన్ను జైల్లో పెడతా అంటది, నువ్వేమో ఎప్పుడు పెడతావో పెట్టు, నీ దగ్గర ముట్టి బాంబులు లేవు నేనేమో ఆయన అంటాడు. ఈ ప్రజలు ఈ డ్రామాను చూడాలి. అంటే ఈ రెండింటి మధ్యలో ప్రజలకున్న బాధలు మర్చిపోవాలి, ప్రజా సమస్యలు చర్చకు రావద్దు. ఇదే జరుగుతుంది ఇప్పుడు ఈ అసెంబ్లీలో. నేనేమంటున్నా అంటే, ఈయన జైలు పోనీకి రెడీ ఉన్నప్పుడు, నువ్వు జైల్లో పంపనికి రెడీగా ఉన్నప్పుడు ఇంకా లేట్ ఎందుక? ఆయన ముఖ్యమంత్రి అవుతా అంటుండే జైలుకి పోయి. ఇక జైలుకు పోయి వచ్చిన అల్లు అర్జున్ ముఖ్యమంత్రి అవుతాడు రేపు. వాళ్ళు చూడండి, జైలుకు పోయి వస్తే నేను ముఖ్యమంత్రిని అయిపోతా, వీళ్ళంతా శ్రీకృష్ణులు అయినట్టు. జైల్లో ఆయన పుట్టిండు కాబట్టి ఆయన శ్రీకృష్ణుడు అయ్యిండు. ఈ రకంగా ప్రజలని ఏమార్చేటటువంటి నాయకులు, చదువుకున్న నాయకులైనా అయినా పోయి కంప్యూటర్ ఏది మన అమెరికాలో చదివి వచ్చినా అంటాడు. మరి గివ్వేనా గీలొల్లిలో పడుతున్నావు? ట్విట్టర్లో తప్ప నువ్వు వేరే ఎక్కడ ప్రశ్నించవే. సో ఇవన్నీ కూడా కమిటీలు, కమిషన్లు కాలయాపన చేయడానికే పనికొస్తాయి, ప్రజలను మభ్యపెట్టడానికే. ఇవన్నీ కూడా ఈ సందులో సడేమియాలాగా వాళ్ళ పనులు వాళ్ళు అవినీతి కార్యక్రమాలు చేసుకోవడానికి మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ వారి యొక్క పార్టీ ఈ రకమైన వ్యవహారం చేస్తూ ఉన్నారు ఇక్కడ. అందుకే ఆల్టర్నేటివ్ లేదు ఇంకా మాకు. ప్రజలకు ఈరోజు బీజేపీ ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అయ్యి రేపు రాబోయే కాలంలో 100% బీజేపీ రాష్ట్రంలో రాబోతుంది. ఒకప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. ఈ పార్టీ స్థాపించిందే తెలంగాణ కోసం.
తెలంగాణ ఉద్యమకారులు కూడా పార్టీలు మారిపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ తరాల నాయకులను తయారు చేయడంలో విఫలమైందంటారా? విఫలమైంది కదా. నాయకులను తయారు చేసే కర్మాగారం కాదు. మీకు మొదట్లోనే చెప్పాను, టిఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకులని ఈ దేశానికి మంచి మంచి నాయకులను అందించే కర్మాగారం కానే కాదు. ఈరోజు అవినీతి పరులను పెంచి పోషించడానికి, ఇది పెట్టుబడిదారులని ఇంకా గొప్పగా పెట్టుబడిదారులుగా తయారు చేయడానికి, ఇవాళ వారి కుటుంబం సంపాదించుకొని అపర కుపేరులుగా మారడానికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ వారి యొక్క వ్యవహారం ఉంది. ఇది నాయకులను తయారు చేసే కర్మాగారం కాదు. ఎన్టీ రామారావు గారి టైంలో నేను చెప్పాను, తెలుగుదేశం, మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను. బాలయోగి గారు, ఉపేంద్ర గారు సెంట్రల్ మినిస్టర్, ఎర్రంనాయుడు గారు, ఇటువంటి నాయకులను తయారు చేసింది. రాష్ట్రంలో మాధవరెడ్డి గారు, దేవేందర్ గౌడ్ గారు, ఆలేరు నరసింహులు గారు, అనేక మంది కొత్త నాయకులు, ఎంతమంది మంత్రులు అయినారు. డిగ్రీ చదువున్న యువకుడు వస్తే చాలు పార్టీలో టికెట్లు ఇచ్చి గెలిపించినారు ఎన్టీ రామారావు గారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా పెట్టుబడిదారులకు టికెట్లు ఇవ్వడం. ఎమ్మెల్సీలు కూడా అండి, మీరు ఒకసారి 7 ఎమ్మెల్సీలు ఖాళీ అయితే 7టికి 7 ఆధిపత్య కులాలకు చెందిన వాళ్ళకి ఇచ్చారు. అందుకే నేనేం చెప్తున్నా అంటే, నేను కులాలకు వ్యతిరేకం కాదు. అంటే ఇవాళ రెడ్డి అయినా, వెలమ అయినా, లేకపోతే కమ్మ అయినా, దాంట్లో ఉన్న బీదవారు ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నారో వారికి ఆర్థిక ప్రగతికి కావాల్సిన ప్రగతిని చేద్దాం. కానీ ఓన్లీ ఒక 2-3 సామాజిక వర్గాల వారే అసెంబ్లీలో ఉంటే అది ఎట్లా అసెంబ్లీ అవుతుంది? అదొక విఆర్కే సిల్క్ భవనం లాగా మారిపోతుంది రాను రాను. విఆర్కే అంటే వెలమ, రెడ్డి, కమ్మ కులస్తులు ఎంతమంది ఉన్నారు? 130 కులాలకు చెందిన 60% ఉన్న ఓబీసీలు ఆ అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు? ఈ లెక్క తీయండి చాలు, మీకు తెలిసిపోతుంది. సో అందుకే అది ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం దొరకకపోతే అది అసెంబ్లీ ఎట్లయితుంది? అందుకే మీ డ్రామాలు నడుస్తున్నాయి ఆడ. సో అందుకనే నేనేమంటున్నా అంటే, ఇవాళ అన్ని సామాజిక వర్గాలకు రాజ్యాధికారం రావాలి. అందులో ముఖ్యంగా 60% ఉన్న ఓబీసీలకు రాజ్యాధికారం రావాలి. అందులో ఎంత రాజ్యాధికారం ఏ పదవులు వచ్చినా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అనేది చాలా విలువైనటువంటిది. సో కాబట్టి దేశంలో ప్రధానమంత్రి ఓబీసీ అయినారు. ఇప్పుడు రాష్ట్రంలో ఓబీసీ ముఖ్యమంత్రి కావడమే తరువాయి. ఈ 75 ఏళ్లలో ఎన్నడూ కాలేదు. ఈసారి బీజేపీ రూపంలో ఓబీసీ ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ అంది వచ్చిన అవకాశాన్ని ఓబీసీలు కూడా 60% ఉన్నటువంటి వారు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, వీళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకోవాలి. అందుకే బీజేపీ పార్టీ వైపు ఇవాళ మందకృష్ణ మాదిగ గారు, ఆర్ కృష్ణయ్య గారు, అనేక మంది బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు, ఎస్టీ నాయకులు ర్యాలీ అవుతున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఇది సంపూర్ణ అన్ని కులాల వారికి, ఈవెన్ వెలమారెడ్డి, కమ్మ కులస్తులకు కూడా బీజేపీలో అవకాశాలు ఉంటాయి. సో అందరినీ సమానంగా జనాభా ప్రాతిపదికన ఒక మంచి పూలదండలాగా, ఒక అన్ని కలర్స్ ఉన్న గుల్దస్తలాగా బీజేపీ పార్టీ ఒక నాయకులను తయారు చేసే కర్మాగారంగా మారుతా ఉంది. సో అందుకే ఈ రాష్ట్రంలో బీజేపీ నెక్స్ట్ ఆల్టర్నేటివ్. బీజేపీ వస్తే మాత్రమే ఈ తెలంగాణలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం దొరుకుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి న్యాయం చేస్తున్నారంటారా? న్యాయం చేస్తే మనం ఈ రకంగా ఎందుకు ప్రజలు ఇబ్బందులు పడతారు? రైతు రుణమాఫీ అంటివి కండిషన్స్ పెట్టి అక్కడ బ్యాంకులలో నువ్వు ఇచ్చింది కొంతమందికే చేరే, మిగతా వాళ్ళందరూ బ్యాంకుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. నువ్వు టెక్నికల్ ఫ్లాస్ అంటున్నావు, మరి ఆ టెక్నికల్ ఫ్లాస్ ని డిస్కస్ చేసి తీసేయాలి కదా. దాని మెకానిజం ఏది? ఒక టెక్నికల్ ఫ్లాస్ ఉన్నాయి రుణమాఫీకి, దాని ఫ్లాస్ కి ఒక కమిటీ వేయాలి కదా, దాని చర్యలు తీసుకోవాలి కదా. రైతు బంధు ఆపేస్తీవి, కరెంటు అప్పుడప్పుడు కట్ అయితేనే ఉంది. ఆ తర్వాత ఇప్పుడు మీరు ముఖ్యమంత్రులు ఏదైతే ఈ ప్రభుత్వ ఉద్యోగుల కావాల్సినటువంటి డిఏలు ఇవ్వకపోతేవి, మన ప్రభుత్వ ఉద్యోగులు నువ్వు గొప్పగా చెప్పినావు కదా, మోపెళ్ళు ఇస్తా, చదువుకునే అమ్మాయిలందరికీ ఇంటింటికి మోపెడిస్తా, ఇది ప్రియాంక గాంధీ గారు మాట అంటిరి, ఆమెతో చెప్పిస్తేవి అనవసరంగా వాళ్ళని. రాహుల్ గాంధీ వచ్చి యువతకి నిరుద్యోగ భృతి ఇస్తా అంటివి, యువకులకి పై చదువులు చదువుకోవడానికి ఏదో ఎన్నో 1,50,000నో ఎంతనో ఇస్తా అని చెప్పి 5 లక్షలు ఎంతో 5 లక్షల రూపాయలు ఇస్తా అంటివి, అది ఇవ్వకపోతేవి. మిమ్మల్ని ప్రజలు నమ్మరని 6 గ్యారంటీలకు ఒక పత్రం ఇస్తేవి, దాన్ని మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా చట్టసభలో పెట్టి చట్ట రూపం కల్పిస్తానని చెప్పినవి. మరి ఏవి నీ హామీలన్నీ చట్టసభలో పెట్టి చట్టసభ ఆమోదం చేసి దీన్ని రాజ్యాంగబద్ధంగా మేము ఈ సంక్షేమ పథకాలన్నీ ఇస్తామంటివి, ఇండ్లు కట్టిస్తామంటివి, నిరుపేదలు ఎదురు చూడబట్టే ఇందిరమ్మ ఇళ్ల పథకం అంటివి ఇనాగ్రేషన్ చేస్తేవి పోతివి, ఉద్యోగ కల్పన అంటివి వదిలేస్తేవి, అభివృద్ధి రోడ్ల నిర్మాణం లేదు,
చిన్న చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు అగమ్య గోచరంగా ఉన్నాయి. సర్పంచులు ఇవి చిన్న చిన్న పనులు చేసినటువంటి వాళ్ళ ఈ కాంట్రాక్టులకు అవి చెల్లించకపోతేవి. ఇవాళ ప్రైవేట్ విద్యను అరికడతా అంటే ఇవాళ కూడా ఒక ప్రైవేట్ కళాశాలలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాయి. ఈ రోజు గురుకుల పాఠశాలల్లో పాములు తేలు కలిసి చచ్చిపోవట పిల్లల్ని. పిల్లవాడిని కనాలే, పెంచాలే. అంత ప్రేమమూర్తి అయినటువంటి కుటుంబము గురుకుల పాఠశాలలో వేసి ఆ విద్యార్థి గొప్పగా తయారవుతాడు, దేశానికి సేవ చేస్తాడంటే ఆడ పోయి పురుగులు అన్నం తిని పురుగులు కలిసి చచ్చిపోవట్టే. ఏది నీ పరిపాలన చెప్పు? అన్నిటికీ నువ్వు పోస్ట్ పోన్ చేస్తా పోతావు. విద్యా కమిషన్ అంటావు, ఆ స్టడీ చేయడానికే 2 ఏళ్ళు పడుతుంది, 3 ఏళ్ళు పడుతుంది. ఇక నువ్వు చేసేది ఏముంది? ఇమీడియట్గా ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చేదాకా నువ్వేం పని చేయవా? మా విద్యా కమిషన్ అడగాలి, మా మురళి గారు కూడా ఇమీడియట్ కొన్ని యుద్ధ ప్రాతిపదికన కొన్ని రిపోర్ట్స్ ఇచ్చేయాలి. ఇక కమిషన్ చేసి ఆ ఏడాది అయినాక రిపోర్ట్ వచ్చినాకనే చేస్తా అంటే ఎట్లా? ఇట్లా మొత్తం రాష్ట్రం ఎక్కడ చూడు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న దశలో ఇమీడియట్ అడ్రస్ చేయాల్సిన ఏవీ చెయ్యట్లేదు. వారిచ్చిన హామీలే మనం అంటుంది. బీజేపీ పార్టీ మేము ఛార్జ్ షీట్ చేసినాం, 6 గ్యారంటీలు 6 అబద్ధాలని. వాటి మీద ఒకసారి ఆలోచన చెయ్యి. మేము ఇచ్చిన ఛార్జ్ షీట్ను చదువు, నీకు తెలుస్తుంది నువ్వేం చేయలేదు. కింద గ్రౌండ్లో మొత్తం వ్యతిరేకత. మహిళలకు 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతా అన్నాడు. మళ్ళా మహిళలందరికీ 2,500 ఏదో ఇస్తా అన్నాడు. ఓబీసీలకి కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి నీకు సంవత్సరానికి 50,000 ఖర్చు పెడతా, 25,000 కోట్లు ఖర్చు పెడతా అన్నావు 5 ఏళ్లలో. సంవత్సరానికి 25,000 కోట్లు ఖర్చు పెడతా అన్నావు. ఏవి? సంవత్సరానికి 25,000 కోట్లు అన్నా కానీ ఇలా ఎన్ని కావాలి? 1,00,000 కోట్లు 5 ఏళ్లలో ఖర్చు చేయాలి కదా. మరి ఏం చేస్తున్నావు బీసీలకు? నువ్వు ఆ కులగణన ఇచ్చినావు, మొత్తం పెన్సిల్తో రాసుకొని పోతున్నారు. తర్వాత బీసీల సంఖ్య తక్కువ చూపించడానికి ఆ కులగణనలో ఫిల్లింగ్స్ అన్ని కూడా పెన్సిల్తో చేస్తున్నారు, రబ్బర్లు చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు కులగణన చేసే అధికారులు. అంటే ఆయన ఉద్దేశం ఏంది? రేపు ఓబీసీల సంఖ్య 60% రాకుండా దాన్ని మెల్లగా అందరూ చెప్తున్న ఊత పదం 50 51 తెచ్చి పెట్టేయాలని చూస్తున్నాడు. ఇలా 60% ఓబీసీలు ఉన్నారు జనాభా, వారికి ఆ స్కీమ్స్ అందాల్సిన అవసరం ఉంది. ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేవు, ఎస్టీ కార్పొరేషన్ లేవు, బీసీ కార్పొరేషన్లు లేవు, ఫెడరేషన్లు కుమ్మరి, మేదర, వడ్డెర, పూసల, అనేక కులాలు, నాయి బ్రాహ్మణ, రజక, విశ్వకర్మ, ఈ ఫెడరేషన్లకు నిధులే లేవాడ. వాల్మీకి బోయ, ఎంబీసీలకు నిధులే లేవు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసింది కాబట్టి ఇప్పుడు ఫండ్ లేదని మాట్లాడుతున్నారు కదా, మరి దీనికి మీ సమాధానం? ఆ రోజు అవగాహన లేదా? నువ్వు ఆనాటికి ఎమ్మెల్యేవి, బట్టి విక్రమార్క అపోజిషన్ నాయకుడు, మరి రాష్ట్ర బడ్జెట్ ఎంత ఆయనకు తెలియదా? ఎవ్రీ ఇయర్ బడ్జెట్ చర్చలు జరిగినప్పుడు పద్దులో లెక్క తెలుస్తుంది కదా. మరి ఆ పుస్తకాలన్నీ చదువుకొని మీరు తయారు చేసి హామీలు ఇవ్వాలి కదా. అలావి కానీ హామీలు ఇచ్చి అధికారానికి వచ్చేసి ఇంకా అబద్ధం ఆడి ఈరోజు ప్రజలకు ఎగనామం పెడతా అంటే ప్రజలు ఊరుకుంటారా? నువ్వు ఎందుకు అబద్ధాలు ఆడినావు? ఆయన అమెరికాలో అన్నాడు కూడా ఒకసారి రేవంత్ రెడ్డి గారు. ఏమన్నారు? నేను ప్రజలకు అబద్ధాలు చెప్తేనే వాళ్ళు నమ్ముతున్నారు, విశ్వసించి ఓట్లేస్తున్నారు. ఈయన కేసీఆర్ 2,000 అంటే నేను 4,000 అనాలే, చెప్పాలి, ప్రభుత్వంకి అయితే రావాలి. ఆ తర్వాత మర్చిపోతారు. 6 నెలలు అయితే అది అటు ఇది ఇటు, మనం అధికారంలోకి రావాలి, పవర్ అయితే అనుభవించాలి. ఈ కోణంలో ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, చేస్తుంది ఆ గ్యారంటీ లేదు. వారు ఉన్న ఈ 3 రాష్ట్రాలలో ఎక్కడ చేయట్లేదు. సో అబద్ధాలు చెప్పి ప్రజల్ని ఏమర్చి ఇవాళ అధికారంలోకి వస్తున్నారు. ఇంకేమనంటే ఏం చేస్తారంటే వీళ్ళు పప్పు బెల్లాలు ప్రజలకి, ఈ సంక్షేమ పథకాలు ప్రజలకి ఇట్లా పల్లీలు ఇసిరేస్తారు, అవి ఏరుకుంటుంటారు. వీళ్ళు మాత్రం 1,00,000 కోట్ల కాళేశ్వరాలు, మిషన్ భగీరథలు, ప్లాస్టిక్ పైపులు వేసి 1,00,000 కోట్ల రూపాయలు, మిషన్ కాకతీయ అని 4 గంపలు ఎత్తేయడం, కాంట్రాక్ట్ బిల్లులు తీసుకున్నాం, ఈ రకంగా అటువంటి కాంట్రాక్టులు చేసుకోవడం. ఈయన మూసినది అనడం, ఈ 1,00,000 కోట్లు, 50,000 కోట్లు, 20,000 కోట్ల ప్రాజెక్టులు, ఎస్ఆర్డిపి అని హైదరాబాద్లో ఫ్లైఓవర్లు పెట్టడం, వాటి మీద కమిషన్లు దొబ్బడం. వాళ్ళేమో మొత్తం బిర్యానీ తినడం, ప్రజలకు పల్లి బఠానీ ఇశ్రేయడం. అందుకే ప్రజలారా, ఈ సంక్షేమ పథకాలు వాళ్ళు ప్రకటిస్తున్నాయన్నీ కూడా మనకి పల్లి బఠానీ లాంటివే. కానీ అసలుది వాళ్ళు తింటున్నారు అధికారంలోకి వచ్చినటువంటి ఆ నాయకులు, వారి కుటుంబాలు. ఇవాళ కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ సంక్షేమ పథకాలు ప్రకటించడం, మనల్ని మోసం చేయడం, అవి అరకొరగా ఇవ్వడం. ఇవాళ కళ్ళాలలో రైతులు ఒడ్లు వండించి ఎదురు చూడడం, ఎఫ్సిఐ గోడౌన్లలో పందికొక్కులు తిన్నట్టునేమో కానీ వీళ్ళు తింటున్నారు. ఇవాళ రైస్ మిల్లర్ల దగ్గరనే బియ్యాలు ఉండడం. ఇలా అనేక అవకతవకలు రాష్ట్రంలో బయటపడతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ చూస్తూ ఉంటే బాధ కలుగుతూ ఉంటుంది మాలాంటి వాళ్ళకి. కాబట్టి రాబోయే కాలంలో ఈ రేవంత్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ కానీ, ఈ ఇద్దరే రాబోయే కాలంలో ఈ బీజేపీ పార్టీయే అనివార్యం. తప్పకుండా బీజేపీ పార్టీ
ప్రభుత్వం సర్కార్ ఏర్పాటు చేసినాక తెలంగాణ రాష్ట్రం గాడిలో పడుతుంది. ఈ దేశం నుండి కూడా అనేక నిధులు తెచ్చుకుంటా ఉన్నాం. బంగ్లాదేశ్లో ఊచకోతగా వస్తూ ఉన్నారు హిందువులని, ఏ ఒక్కడు మాట్లాడాడు. దేశం మీద పట్టే లేనట్టు ఉంటారు వీళ్ళు. ఇలా అనేక దేశాలలో హిందువులపైన జరుగుతున్న దాడి గురించి ఎవరు మాట్లాడారు. ఇలా జై పాలస్తీనా అని బ్యాగ్ వేసుకొని తిరుగుతుంది పార్లమెంటులో ఎవరు, ప్రియాంక గాంధీ. నువ్వు వేసుకున్న బ్యాగే ఆయన కూడా, ఓవైసీ కూడా పార్లమెంటులో జై పాలస్తీనా అన్నాడు, నువ్వు జై పాలస్తీనా అంటున్నావు. ఎంఐఎంకు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ ప్రియాంకకు తేడానే లేదు. మీరు ఓవైసీలే, ఆ పేరు గాంధీ తీసేసి రాహుల్ ఓవైసీ అని పెట్టుకోవడం కరెక్ట్. సో ఈ రకంగా మొత్తం కూడా ప్రజలు ఏమి ఇబ్బందులు పడుతున్న కోణం కాకుండా వాళ్ళు ఎట్లా బాగుపడాలి, ప్రభుత్వాన్ని పవర్ని ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా సంపాదించుకోవాలి, ఈ దోపిడీ వర్గాలు ఈ అధికారంలోకి వస్తే ఈ రకంగానే ఉంటాయి. 3 పార్టీల్లో మీరు పనిచేశారు. ఈ 3 పార్టీల్లో నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే పార్టీ ఏది? ఎన్టీ రామారావు కాలంలో ఉన్న టీడీపీ పార్టీ నాకు భలే నచ్చినటువంటి పార్టీ. వారు మాండలిక వ్యవస్థ కానీ, కూడు గూడు గుడ్డ నినాదం కానీ, లేదా కొత్త స్టూడెంట్స్ ని నాయకులుగా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఎంతో మందిని అందించినటువంటి పార్టీ. ఎన్టీ రామారావు అడ్మిన్ ఉన్నంత వరకు టీడీపీ పార్టీ చాలా బాగుండే. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెట్టుబడిదారులకు స్వాగతం. మరి అలా అనేక మంది ప్రైవేట్ కళాశాలలు ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ వైద్యాలయాలు ఉన్న వారికి మంత్రులుగా ఇవ్వడం, డబ్బున్నోడికే టికెట్ ఇవ్వడం, సినిమా యాక్టర్లకే ఇవ్వడం, పారిశ్రామికవేత్తలకే ఇవ్వడం అనేది అక్కడి నుంచి మొదలైంది. ఈరోజు కేసీఆర్ దాన్ని పెంచి పోషించి మొత్తం డబ్బే పరమావధిగా పార్టీ నిర్మాణం కానీ, డబ్బులుంటేనే రాజకీయాలు అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వ్యవహారం చేస్తూ ఉంది. కాబట్టి ఈ రెండింటికి ఆల్టర్నేటివ్గా నాకు బీజేపీ చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ పరంగా పోతా ఉన్నాం. దేశ సమస్యలన్నీ కూడా బీజేపీ సెంట్రల్ ఆఫీస్లో పోతే పని ఉంది మాకు, అన్ని లెక్కలతో సహా మాకు లిటరేచర్ అందుతుంది. బీజేపీ ఒక దేశానికి ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నా. టీఆర్ఎస్లో చేసినప్పుడు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను ఒక కుటుంబ బాగు కోసమే పనిచేసిందేమో ఆడ అనే ఫీలింగ్ అక్కడ ఉండింది. సో కాంగ్రెస్ అయితేనేమో పైరవులు చేసి మనం బాగుపడడానికి అన్నట్టుగా ఉంటుంది. బీజేపీ పార్టీలో ఈ దేశానికి నేను కొంత సేవ చేస్తున్నా అనే ఫీలింగ్ నాకు కలుగుతూ ఉంది. సో అందుకు బీజేపీ పార్టీని నేను ఇప్పుడు అందులో పనిచేస్తూ ఆస్వాదిస్తాం. ఇండియాలో జమిలీ ఎలక్షన్స్ తీసుకురావడానికి ముఖ్య కారణాలు ఏంటి? జమిలీ ఎలక్షన్స్ వల్ల ప్రజలకు జరిగే మంచి చెడు ఏంటి? ఇప్పుడు తీసుకురావడం కాదు, మన 1952 నుంచి 67 దాకా ఉండే నెహ్రూ కాలం, ఇందిరాగాంధీ కాలంలో. ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే ఆర్టికల్ 356 పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడం, ఎన్టీ రామారావుని అప్పుడు బీకేసినట్టు, బొమ్మాయి సర్కార్ను తీసేసినట్టు అవన్నీ జరిగినాయి రాష్ట్రంలో రుగ్మతలు. సో ఆ ఇందిరాగాంధీ టైంలో ఇటువంటి ఎక్కువ జరిగినాయి. అటువంటి రాష్ట్రాల ప్రభుత్వాలు కూలదోసినప్పుడు ఏమైందంటే మళ్ళీ ఎన్నికలు రావడం, రాష్ట్రాలే సెపరేట్ అవ్వడం మొదలైపోయినాయి. సో ఆ రకంగా సెపరేట్ అయినాయి తప్ప ఇండియాలో ఆల్రెడీ మనకు జమిలీ ఎన్నికలు ఉండే గతంలో, దాన్నే మళ్ళీ పునరుద్ధరించే ప్రక్రియ. ఎందుకు అంటే ఇది ముఖ్యంగా మీరు చూసినట్టు అవుతాయి, ఎన్నికలు అయ్యేటప్పుడు మనము ఎన్నికల ముందు ఒక నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ పడ్డ నుంచి పనులన్నీ ఆగిపోతాయి, అభివృద్ధి పనులు చేయం, ఏ కార్యక్రమాలు ఈవెన్ చెక్కులు ఇది సీఎంఆర్ఎఫ్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడానికి కూడా ఎవడన్నా దవాఖానలో పడితే ప్రభుత్వం సహాయం చేయాలంటే కూడా వీలు కాదు. సో అటువంటి ఉంటాయి కాబట్టి ఎన్నికలు అనేటివి పదే వస్తాయి. ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి స్థానిక సంస్థలు, ఇవన్నీ రాకుండా అన్ని ఎన్నికలు ఒకేసారి అవుతాయి కనుక ప్రజలకు చాలా ఇబ్బంది లేకుండా ఉంటే ఒకసారి ఓటేనికి పోతారు. ఆ తర్వాత ఒక్కసారి 3 ఎన్నికలు ఉంటే కూడా చాలా మంది ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరుగుతాయి. లేకపోతే మొన్ననే వేసినాం 3 నెలల కింద మళ్ళీ దేనికి అనేది, ఇప్పుడు చదువు ఎక్కువ ఇవ్వకపోవడం మూలాన, విద్యా వ్యవస్థని పెంపొందించకపోవడాన, ప్రజలు ఈ అవేర్నెస్ లేకపోవడం మూలాన ఓటింగ్ శాతం కూడా పడిపోతారు. సో రేపు ఓటింగ్ శాతం పెరగడానికి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా తక్కువ ఖర్చులో 3 ఎన్నికలు అయిపోతాయి. మళ్ళీ పదే ఎన్నికలు రాకుండా, రాజకీయాలు చేయకుండా, రాజకీయ నాయకులకు కూడా ఈ డ్రామాలు లేకుండా 5 ఏళ్ల కాలం మంచిగా పరిపాలన జరుగుతుంది. ప్రజలు ఎవరిని అనుకున్నా వాళ్ళు 5 ఏళ్ళు చాలా సుస్థిరమైనటువంటి పాలన జరుగుతూ ఉంటుంది. దేశం అభివృద్ధి చెందడానికి ఇది ఉపయోగపడుతుంది. జమిలీ ఎన్నికలు అనేది వన్ నేషన్ అనే ఫీలింగ్ కూడా రావాలి. ఇవాళ ఏదో దేశంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు విపరీతంగా పెట్టి అనవసరమైనటువంటి నాన్ ప్రొడక్టివ్ సైడ్ పెట్టేసి ఈ ఖజానాను అంతా ఇక్కడ చేస్తా ఉన్నారు. మరి ఇవాళ ఒకవైపు బంగ్లాదేశ్, ఒకవైపు చైనా, ఒకవైపు పాకిస్తాను, ఒకవైపు అమెరికా, ఒకవైపు ఇవన్నీ మన వైపు చూస్తా ఉన్నాయి. యుద్ధాలు, భారతదేశం ఎట్లా విశ్వంలో విరాజిల్లుతుంది భారతదేశం. మోడీ గారు ఇలా మొత్తం ఎకనామిక్ లో మనము ఆర్థిక ప్రగతిలో 3వ దేశంగా మారిపోతా ఉన్నాం ప్రపంచంలోనే. ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతున్న దేశాలు మన మీద కుట్రలు పన్నుతా ఉన్నాయి. మరి దానికి బడ్జెట్ ఎవరు అక్కడ మిలిటరీని పెంపొందించాలి? ఇలా బంగ్లాదేశ్ బార్డర్లు ఎవరు పెట్టాలి? హిమాలయస్ లో బార్డర్స్ లో ఎవరు పెట్టాలి? ఇంటర్నల్ సెక్యూరిటీకి ఇవంతా కూడా ఖర్చు ఎవరు పెట్టాలి? ఇలా ఆయుధాలు ఎట్లా కొనాలి మనం?
ఆయుధాలను ఎట్లా తయారు చేయాలి, ఇవన్నీ బడ్జెట్లో పెట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద షేర్ తీసుకొని అన్నేమో సంక్షేమానికి ఇస్తారు. ఈ దేశాన్ని కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. మళ్ళీ వీళ్ళు ఇచ్చిన హామీలకు కేంద్రం మాకు ఏమిస్తలేదు అంటారు. కేంద్రంకు ఉండే బాధ్యతలు కేంద్రానికి ఉన్నాయి. మీరు ఎవడు ప్రామిస్ చేసిండో, ఎవరు ఇస్తానన్నావో నువ్వు ఇచ్చుకోవాలి. అయినా కేంద్రం ఇచ్చే నిధుల్ని వాటికి పేరు రానియకుండా చేస్తారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ద్వారా చేస్తున్నట్టుగా చిత్రీకరించుకుంటారు. గతంలో కేసీఆర్ కిట్ కావచ్చు, ఇల్లు కావచ్చు, అన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారంతోనే జరిగింది. కానీ బొమ్మ మాత్రం కేసీఆర్ తీసుకున్నారు. సో ఇట్లా కేంద్రం విధులు ఉన్నాయి, రాష్ట్రానికి రాష్ట్రాల విధులు ఉన్నాయి. ఆ విధులను సక్రమంగా రాష్ట్రాలు పాటిస్తే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. జమిలీ ఎలక్షన్స్ గెలుపు పరంగా చూసుకున్నట్లయితే ఎవరికి అనుకూలంగా ఉంటుంది? జాతీయ పార్టీయా లేక ప్రాంతీయ పార్టీనా? ప్రజలు దేన్ని కోరుకుంటే దాన్ని ఎన్నుకుంటారు. జమిలీ ఎన్నికల వల్ల ఈ పార్టీకి లాభం, ఈ పార్టీకి, మేము పార్టీకి లాభం అవుతుందని తెస్తలేం. జమిలీ ఎన్నికలు గతంలో ఉన్నటువంటి జమిలీ ఎన్నికలనే నేను ఇంతకుముందే చెప్పినట్టు 1952 to 67 ఈ ఎన్నికలు ఉన్నట్టుగానే ఈ రోజు మళ్ళీ ఆ ఎన్నికల్ని తేబోతా ఉన్నాం. ఆ బిల్లును ప్రవేశపెట్టినాం, పార్లమెంట్లో చర్చకు ఆస్కారం ఇచ్చినాం, జేపీసీకి రికమెండ్ చేస్తా ఉన్నాం. జేపీసీలో ప్రతిపక్షాలు అన్నీ ఉంటాయి, అందరు ఒపీనియన్ తీసుకొని జమిలీ ఎన్నికలు తెస్తారు. జమిలీ ఎన్నికలు తెచ్చిన తర్వాత అల్టిమేట్ గా ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటింగ్ ఉంటుంది. ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్ళు గెలుస్తారు. దీనివల్ల ఉండదు. జమిలీ ఎలక్షన్స్ ముఖ్య ఉద్దేశం వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఇందులో ఇంకేదైనా అంశాలు చేరే అవకాశాలు ఉన్నాయా? లైక్ వన్ రేషన్ అలా ఏమైనా? అన్ని యూనిఫామ్ గా జరిగితే బాగానే ఉంటది కదా. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ చూడండి మీరు, అమెరికా కానీ ఇది కానీ అంతటా కూడా ఈ అన్ని ఇలా మనము ఇక్కడ చూసినట్టు అయితే రేషన్ కార్డు ఒకటి, అందులో వైట్ ఒకటి, పింక్ ఒకటి, లేకపోతే ఆధార్ కార్డు, తర్వాత గ్యాస్కో కార్డు, తర్వాత ఇంకో దానికో కార్డు, హెల్త్కు ఆరోగ్యశ్రీ కార్డు, ఇవన్నీ పట్టుకొని తిరగాలి. నాకు విచిత్రం వేస్తే ఒకరికి యాక్సిడెంట్ అయి ప్రాణం పోతుంటే హాస్పిటల్లో మానవుడైతే చాలు ట్రీట్మెంట్ జరగాలి, కానీ ఆరోగ్యశ్రీ ఉందా, ఈయనని ఏ వార్డుకు పంపాలి, ఈయనని దీనికి తీసుకెళ్ళాలి, ఈ రకమైనటువంటి వాడు సావు బతుకుల మధ్యన దవాఖానకు పోతే అప్పుడు డాక్యుమెంట్స్ ఆయన చేతిలో ఉంటాయా? మానవునికి చికిత్సాలయాలు ఏవైతే ఉంటాయో మానవుడు పోగానే చెయ్యాలి అంతే వైద్యం. ఆ రకమైన వెసులుబాటు జరగాలి. నేను చదువుకుంటా, రేపు ఈ దేశ పౌరుడిగా నేను విద్యావంతుడిని అవుతా, ఈ దేశానికి సేవ చేస్తా అనుకున్న ప్రతి చిన్న పిల్లవాడు ఎవరు నేను చదువుకుంటా అని పోతే వారికి అడ్మిషన్ దొరకాలి. ఆ సిస్టమ్ వస్తేనే దేశం బాగుపడుతుంది. ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇవన్నీ కూడా బీజేపీ దృక్పథాలు. కాబట్టి ఎలక్షన్ చదువు విధానం కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధానం. నీకు మదర్సాలో ఒక తీరు చదువు చెప్తారు, మన స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక తీరు చెప్తారు. ఇక ఇవి ఉన్నాయి కదా నారాయణ చైతన్య లాంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్లే గ్రౌండ్లు ఉండవు, ప్లేయర్స్ తయారు గారు, ఆర్ట్స్ ఉండవు, ఎవరు ఆర్టిస్టులు గారు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసే ఉండవు. ఆడ బిల్డింగు షాపులలో కూర్చొని ఒక బాయిలర్ కోళ్ళ లెక్క, ఒక చికెన్ పోల్ట్రీ ఫారం లెక్క ఉంటుంది కదా. సో అందులోకెళ్ళి విద్యార్థులు మెంటల్ ఫ్రస్ట్రేషన్తో బయటకు వెళ్తున్నారు. సూసైడ్ ఈరోజు నాకు బాధేస్తూ ఉంది. నారాయణ కాలేజ్లో ఈరోజు విద్యార్థి చనిపోయి సూసైడ్లు, ఎన్ని సూసైడ్లు జరగాలి ఈ ప్రైవేటు స్కూళ్ళల్లో కాలేజీలలో యజమాన్యాలు అసలు పట్టించుకోవట్లేదు. ఇన్ని జరిగిన మానసిక వికాసం అండి. ప్రైమరీ ఎడ్యుకేషను ఒక 10th వరకు, ఇంటర్మీడియట్ దాకా మనిషి బోన్స్ పెరుగుతూ ఉంటాయి, హైట్ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఎట్లుండాలి చదువు? ఆడుతూ పాడుతూ చదువులు ఉండాలి, ఒక ప్లే గ్రౌండ్ ఉండాలి, మనిషి మంచిగా ఆడుకోవాలి. ఆహారం ఆ హాస్టల్లో ఆ ప్రైవేట్ స్కూల్లో లక్షల రూపాయలు తీసుకుంటున్నాం. మంచి పౌష్టికాహారం ఉంటేనే వీడు దృఢంగా పెరుగుతాడు. ఇవాళ ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్ గేమ్స్ లో ఒక్కొక్క క్రికెట్ ప్లేయర్ కానీ, ఒలింపిక్స్ లో వాళ్ళు ప్లేయర్స్ కానీ ఒక్కొక్కటి ఇంత హైట్, ఇంత బాహుబలిలాగా ఉంటే మన పిల్లలు మాత్రం కుర్సగా ఈ రకంగా పెరుగుతా ఉన్నారంటే కారణం ఏంటి? ఈ ప్రభుత్వాలే. నీ గురుకులాలలో సరిగా భోజనం పెట్టకుండా, స్కూళ్ళల్లో ఆటపాటలకు గ్రౌండ్ లేకపోతే దృఢంగా ఈ మన మానవ వనరులు ఎట్లా అభివృద్ధి చెందుతాయి? ఇవన్నీ సునిశ్చితమైన చెప్తే ఈజీగా అనిపిస్తుంది, కానీ నిజంగా చూస్తే మనం ఎంత నష్టపోతున్నాం అనేది ఒక ఆలోచిస్తే కానీ అర్థం కాదు. అందుకే ఉచిత విద్య, ఉచిత వైద్యం వీటి మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి, బడ్జెట్లు కేటాయించాలి. ఒక్కొక్క దేశం 27%, 30% కేటాయిస్తే మనోళ్ళు 3%. ఇంత గొప్పగా బంగారు తెలంగాణ అంటాడు ఆ కేసీఆర్ 3% విద్యకి. ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో మీ గురించి అడిగితే చాయ్ పే ములాఖాత్ సీనన్న అని అంటున్నారు. ఈ ట్యాగ్ లైన్ వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? మొత్తం మీద బాగా రీసెర్చ్ చేసి వచ్చారు నా గురించి, ధన్యవాదాలు.
అదేం లేదండి. చాయ్ పే ములాఖత్ అంటే ఏంటంటే ఇది ఒక నేను 15-20 ఏళ్ల నుంచి చేస్తా ఉన్నా. దీనికి కారణం ఏంటంటే మనం జనరల్‌గా నేను ఒక రోజు వెడ్డింగ్ కార్డ్స్ పంచనీకి మా ఇంట్లో ఏదో ఉంటే వెళ్తే ప్రతి ఒక్కరు ఇంటికి పోగానే చాయ్ తాగుతావా అనడం. లేదా బయట దోస్తానిలో కూడా అన్న చాయ్ పీంగే చెల్లో అంటాం. సో ఈ రకంగా ఇరానీ చాయ్ ఫేమస్ ఉండడం, ఇక్కడ బిర్యానీ ఫేమస్ ఉండడం. సో ఈ రకంగా చాయ్ పీయింగే బిర్యానీ ఖాయింగే అన్నట్టు తెలంగాణ కల్చర్లో ఇమిడి ఉంటుంది. అంటే ఈ మద్యపానానికి లేదు, వేరే రకమైన తిండి వాటికి పేర్లకు లేదు, కానీ వీటికి ఇంత అమోఘమైన ప్రేమ ఉంది. అంటే ఒక కప్ ఛాయ్తో ఎంతో ప్రేమను పొందేటటువంటి అవకాశం ఉంది అని ఆలోచన చేసి నేను ఈ బీద ఏవైతే కాలనీలు ఉంటాయో, అంటే గుడిసెలు ఉన్నటువంటి కాలనీ కానీ, బీద రికం ఉన్నటువంటి కాలనీ కానీ, ఇలా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఏం చేయగలుగుతాను ప్రేమను పెంచుకోవడానికి అని అన్నప్పుడు ఒకటి చాయ్ పే ములాఖత్ అని పెట్టుకొని ఆ ఛాయ్ తాగుతూ వాళ్ళ కుటుంబం యొక్క పరిస్థితులని చర్చించుకోవడానికి నేను ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాను. దాంట్లో భాగంగానే ఏం చేస్తానంటే చాయ్ పే ములాఖత్ అని ఇటువంటి ఆ కుటుంబానికి ఒక 2 కప్స్ నేను ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ కప్స్లోనే ఛాయ్ పోయడం, ఛాయ్ కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకొని పోవడం, ఆ కుటుంబం యొక్క పోయి ఆ ఛాయ్ తాగుతున్నంతసేపు మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఏ స్కూల్లో చదువుతున్నారు, ఏమి ఇబ్బందులు ఉన్నాయి, లేదా మొన్ననే పెళ్ళయింది కళ్యాణ లక్ష్మి రాలేదో లేకపోతే CMRF రాలేదో అంటే ఇమీడియట్గా నేను ఒక నాయకుడిగా వాళ్ళకి ఒక ఆస్వాదనిస్తూ అధికారులకు ఫోన్లు చేయడం. సో ఈ రకంగా వాళ్ళ ఇంటికే వెళ్ళి ఛాయ్ తాగడం, ఆ గల్లీ వాళ్ళందరినీ కూడా నేను వచ్చినాను అక్కడ కలిసిన వాళ్ళందరికీ కప్స్ ఇవ్వడం, ఇది ఛాయ్ పే ములాఖత్గా ప్రాచుర్యం పొంది అన్న మా ఇంటికి ఛాయ్ తాగడానికి ఎప్పుడు వస్తున్నావు, ఛాయ్ పే ములాఖత్ ఎప్పుడు వస్తున్నావు అని వాళ్ళే నన్ను అడుగుతూ ఉంటారు. ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది ఎప్పుడు. ఆ తర్వాత రోడ్ల మీద కూడా నేను ఆ బండి పక్కకు ఉంటాయి కదా రోడ్ల పక్కన ఛాయ్ బండి, అక్కడనే నిలబడి యూత్ ఎవరైనా కలిస్తే మాత్రం ఇమీడియట్గా అక్కడే ఛాయ్ తాగి ఆ ఛాయ్ కప్స్ పట్టుకొని ఫోటో దిగి ఛాయ్ పే ములాఖత్ అని దానికి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినాను. సో దీనివల్ల చాలా ఛాయ్కి, తెలంగాణ ఛాయ్కి అమోఘమైనటువంటి ఇది కనిపిస్తా ఉంది. ఇన్ని సంవత్సరాల మీ రాజకీయ ప్రయాణంలో మీ మనసును హత్తుకున్న ఒక మధురానుభూతి మాతో పంచుకోగలరా? మధురానుభూతులు రాజకీయంలో అన్నప్పుడు నా వారసత్వ రాజకీయాలు కావున్నాయి. విద్యార్థి దశలో తెలిసి తెలియని వయసులో రాజకీయాల వైపు వచ్చాను. మా ఫ్యామిలీలో ఎవరు రాజకీయ నాయకులు లేరు, సామాజిక వర్గంలో కూడా ఎవరు లేరు, మరి పెట్టుబడిదారుని కూడా కాదు, పారిశ్రామికవేత్తను కాదు, మరి డబ్బులు లేవు. ఒక విద్యార్థి దశ నుండి రాజకీయాలలో ప్రయాణం సాగించాను. మీరు అడిగినటువంటి మధురానుభూతులు చాలా తక్కువే, దాంట్లో చాలా మధురానుభూతి, గొప్ప మధురానుభూతి నాకు పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు మన పార్లమెంట్లో పెట్టినాడు. ఆ పార్లమెంట్లో విజిటర్ పాస్ లో తీసుకొని ఏకైక ఒక తెలంగాణ వ్యక్తిగా నేను ఆ పార్లమెంట్లో విజిటర్ గ్యాలరీలో కూర్చోవడం అనేది నాకు మధురానుభూతి. అది ఆ రోజు ఉన్నటువంటి ఒక కేంద్ర మంత్రి నాకు ఒక స్పెషల్ పాస్ ఇచ్చినారు. అప్పుడు ఏంటంటే చాలా పెద్ద ధర్నాలు జరుగుతూ ఉన్నాయి, తెలుగు వారు కనిపిస్తే చాలు పోలీసు వారు, ఢిల్లీ పోలీసు పరిగెత్తిచ్చినారు. పార్లమెంట్లో పాసులు కూడా ఇవ్వట్లేదు ఎవరికి, కానీ నాకు ఒక స్పెషల్ ఆ మినిస్టర్ మరి ఒక అఫిడవిట్ ఇచ్చి నన్ను విజిటర్ గ్యాలరీలో మీద కూర్చోబెట్టినారు. ఆ రోజు పార్లమెంటు బిల్లు ప్రవేశపెడుతున్నట్టు జరిగినప్పుడు గొడవ కానీ, ఆ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు స్పీకర్ కానీ, ఆ రాజకీయ నాయకుల వ్యవహార తీరు, ఏ పార్టీ నాయకులు ఏ రకంగా వ్యవహరించినారు, దాంట్లో మధురానుభూతి నాకు ఆ రోజు నేను పార్లమెంటు తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతున్న బిల్లు పెట్టినప్పుడు నేను అక్కడ ఉండడం అనేది నాకు మధురానుభూతి. ఆ మధురానుభూతిలోనే ఒక చిన్న చేదు లాంటి ఇది ఏంటంటే కేసీఆర్ ఆ రోజు దాంట్లో సభలో లేకపోవడం అనేది నన్ను బాధించింది. సరే ఆయన ఏం చేస్తాడా చేయడా ఆ రోజు వచ్చి కూర్చోవాల్సింది. సో అదొక ఇదిగా కానీ అయినా నాకు అది మధురానుభూతి. మీ రాజకీయ ప్రయాణంలో మీ మనస్సును బాధ పెట్టి ఎప్పటికీ మర్చిపోలేను అనే ఒక సంఘటన ఏంటి? సంఘటన ఎన్టీ రామారావు గారు నన్ను గుర్తుపట్టి పేరు పెట్టి పిలుస్తున్నటువంటి దశలో పార్టీ చీలిపోవడం, నేను ఇంకా ఏదో అవుతాను, ఎన్టీ రామారావు గారు నన్ను చాలా చక్కగా సంబోధిస్తూ ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు. అప్పటికి అటువంటి దశలో పార్టీ చీలిపోయి 2 ముక్కలు అవ్వడం, నేను ఎన్టీ రామారావు వైపే ఉండడం ఆ రకంగా కొంత బాధించింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొట్లాటలో అనేక మంది మన నాయకులు కలిసి రాకపోవడం, కొంతమంది నాయకులు అటు ఇటుగా వ్యవహారం చేయడం, అంటే నిజము నిక్కచ్చిగా ఒక న్యాయపరమైన డిమాండ్లు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు పార్టీలకు అనుగుణంగా లేదా వారి పదవులు కాపాడుకునేటటువంటి వ్యవహార శైలి ఈ జనరేషన్లో చూస్తూ ఉన్నాం. అది నాకు చాలా ఇప్పటికీ ఇష్టం. అంటే ఒక కాజ్, నిజంగా ప్రజలకు ఉపయోగపడే కాజ్ వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీలు ఉన్నామా, మనకు రేపు నా పదవులకు ఏమవుతుందా అని ఆలోచించకుండా ఒక నాయకుడి లక్షణాలతో
ఆ ప్రజాపక్షము, ఆ న్యాయమైనటువంటి డిమాండ్స్ వైపు నిలబడడం అనేది నాకు ఇష్టమైనటువంటి వ్యవహార శైలి. సో దాంట్లో కొంత రాజకీయాలలో నేను ఇబ్బంది పడతా ఉన్నాను. తెలుగుదేశంలో ఉన్నప్పుడు దాంట్లో ఒక సామాజిక వర్గం వారే పెత్తనం చేస్తూ ఉండడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రావడం, దాంట్లో ఒక సామాజిక వర్గం పెత్తనం చేస్తుండడం, బీఆర్ఎస్ పార్టీలో ఒకే కుటుంబం పెత్తనం చేస్తూ ఉండడం. సో ఒక జనరల్గా ఏమీ తెలియనటువంటి వయసులో మాలాంటి విద్యార్థులము రాజకీయాల్లోకి వచ్చేసి కార్యకర్తలాగా జై కొడితే, జెండాలు కడితే, 24 గంటలు కష్టపడితే ఏదో అయిపోతామనే డ్రీమ్స్తో ఏదైతే యువత కానీ విద్యార్థులు కానీ పార్టీలలో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ జీవితం అయిపోయి తెల్లెంటుకలు వచ్చే వరకు కూడా, ముసలోళ్ళు అయిపోయే వరకు కూడా, చనిపోయేంత వరకు కూడా ఆ జన్మలో ఏమీ కాకపోతే ఈ నాన్ ప్రొడక్టివ్ లేదా నాన్ సక్సెస్ ఉన్న వైపు విద్యార్థులు యువత ఈ రాజకీయ పార్టీల వైపు రాజకీయాల వైపు వస్తే వారు నిష్ప్రయోజనంగా వారి జీవితం ముగిసిపోతే ఎట్లా అనేది నన్ను బాధిస్తూ ఉంటుంది. సో దీంట్లో ఉద్యోగాలలో కనీసం ఒక అటెండర్ కూడా క్లర్క్ అవుతాడు ప్రమోషన్తోని, లేకపోతే ఆ క్లర్క్ పోయి ఎల్ఎల్బీలు చదువుకొని జడ్జిలు అయిన వాళ్ళు ఉన్నారు, లేదా రాజకీయ నాయకులు అయిన వాళ్ళు ఉన్నారు ప్రమోషన్లతో. కానీ ఒక కుటుంబంలో వారసత్వం ఉంటే మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు. కానీ పార్టీనే నమ్ముకొని వచ్చినటువంటి విద్యార్థులు తెలిసి తెలియని వయసులో రాజకీయాలు ఎట్లుంటాయో తెలియదు వాళ్ళకి. పాపం బంధుప్రీతి ఉంటుందని, డబ్బుల ప్రాతిపదిక ఉంటుందని, లేకపోతే పెట్టుబడిదారులకే ఇలా విలువ ఉంటుందని, లేదా అవినీతి చేసి రేపు కోట్లు సంపాదించి కోట్లు పెట్టి కోట్లు తీసేటోనికే ఉంటుందని, ఇవన్నీ పాపం తెలియక జై కొడితే, నాయకుడు చూస్తే గుర్తుపడితే ఏమో అయిపోతామని కలలుగానే వచ్చే విద్యార్థి యువకులకు ఈ రాజకీయ పార్టీలలో ఏమీ కాకుండా వాళ్ళ జీవితం మూసినాడు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ తల్లిదండ్రులు కన్నందుకు నిష్ప్రయోజకుడైండు మా పిల్లలని, లేదా భార్య పిల్లలు రోజు రాజకీయాలలో తిరిగి కుటుంబంని మొత్తం మర్చిపోయి బీదరికంలో పెడితే వాళ్ళు రోజు ఇంట్లో ఫోటోలు మాత్రం నాయకులే పెద్ద పెద్దవి పెట్టుకొని వారిని ఆరాధిస్తుంటే ఆ కుటుంబాలు ఎంత ఛిద్రమైతా ఉంటాయి. సో ఇటువంటి కార్యకర్తలకి ఈ విద్యార్థి యువకులుగా వచ్చి సుదీర్ఘకాలం పాటు రాజకీయ పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఈ రాజకీయ పార్టీలలో ఏదో ఒక గుర్తింపు ఇవ్వాలి. ఇటువంటి వ్యవహారం రాజకీయ పార్టీలలో ఒక నైతిక విలువలు పెంపొందించే రాజకీయ పార్టీలు రావాలని కోరుకుంటున్నాను. రాజకీయాల్లోకి రావాలనుకునే నేటి యువతకి మీరిచ్చే సలహా? అదే, నేను రాజకీయంగా రావాలనుకున్నప్పుడు మాత్రం రాజకీయాలు నేటి పరిస్థితులలో ఈ రకంగా ఉన్నాయి. డబ్బు ప్రాతిపదికన ఉన్నాయి, వారసత్వ ప్రాతిపదికన ఉన్నాయి రాజకీయాలు. ఏదో రకమైన ఇన్ఫ్లుయెన్స్కు లోబడే దీంట్లో ఏదైనా కాగలుగుతారు. మీరు రాజకీయ పార్టీలోకి యువకులు విద్యార్థులు వస్తే వాళ్ళకి సేవ చేయడానికే పుట్టినట్టు, సేవ చేయడానికే వచ్చినట్టుగా వాళ్ళు భావిస్తుంటారు. మనం సేవ చేస్తూ డ్రీమ్స్లో ఊహించుకుంటూ మనం ముందుకు పోతాం, జీవితాలు వేస్ట్ అవుతాయి. అందుకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రొఫెషనల్గా గ్రేట్ అవ్వండి. విద్యార్థి అయితే చదువులో మీకు ఇష్టమైన సబ్జెక్ట్లో ఎంతవరకు చదవగలుగుతారో, ఎంత పై స్థాయి చదువులు చదవగలుగుతారో అంతవరకు చదవండి. ఏ ప్రొఫెషన్లోకి అయితే వెళ్తారో, ఏ జాబ్, డాక్టర్గా వెళ్తారా, లాయర్గా వెళ్తారా, ఇంజనీర్గా వెళ్తారా, లేదా పారిశ్రామికవేత్తగా వెళ్తారా, ఆర్ట్స్లో వెళ్తారా, కవిగా బయలుదేరుతారా, లిటరేచర్గా రాయడంలో దిట్ట అవుతారా, ప్రొఫెసర్ అవుతారా, ఏదైనా కండి మీరు, ఒక యాంకర్ అవుతారా, ఒక టీవీ ఆర్టిస్ట్ అవుతారా, ఏదైనా కండి మీరు. కానీ దాంట్లో కసితో పనిచేయండి, దాంట్లో ఫెమిలియారిటీ పెంచుకోండి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ 10th చదివినాడు అని అంటారు, తక్కువ ఏదో చదివి, మనకు తెలియదు సరిగా, తక్కువ చదివి కూడా క్రికెట్లో ఆయన పెద్ద పేరు తెచ్చుకున్నాడు. డైరెక్ట్ రాజకీయాల్లో రాజ్యసభ మెంబర్ అయినాడు. అమితాబ్ బచ్చన్, మన జయప్రద, అదే హేమమాలిని, ఇటువంటి సినిమా యాక్టర్స్ అనేక మంది యాక్టర్లు ఉన్నారు, ప్రొఫెషనల్ గా గ్రేట్ అయ్యారు. లాస్ట్ పెవిలియన్ రాజకీయాల్లోకి వచ్చి రాజ్యసభ మెంబర్లు అయినారు, మంత్రులు అయినారు, జడ్జులు అయినారు, పెద్ద పేరు తెచ్చుకొని. అదే రకంగా డాక్టర్లు అయినారు, అబ్దుల్ కలాం లాంటి శాస్త్రజ్ఞులు కూడా రాష్ట్రపతి అయినారు. ఇట్లా ప్రొఫెషనల్ గా గ్రేట్ అయి మాత్రమే మీరు ఇటువైపు రాజకీయాల్లోకి వస్తే ఇంకా బాగుంటుంది అనేది నా యొక్క ఇది సలహా, నా యొక్క పర్సెప్షన్, నా యొక్క రీసెర్చ్ కూడా. కాకపోతే ఏంటంటే ఈ రాజకీయాల పార్టీలు ఇప్పుడైతే ఏవి కూడా అంటే సెన్సిటివ్నెస్ తగ్గింది, థిక్ స్కిన్డ్ పాలిటిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు రాజకీయ నాయకులు అసలు కార్యకర్తలతో పని చేయించుకోవాలి, మనం మంత్రులు అయిపోవాలి, సంపాదించుకోవాలి, ఇది మన కుటుంబం కోసం అనుకుంటున్నారు. నాకు కష్టపడి నాకు ఎమ్మెల్యే పదవిని ఇచ్చిన, నన్ను కష్టపడి మంత్రిని చేసిన, నన్ను కష్టపడి ముఖ్యమంత్రిని చేసిన నా కార్యకర్తలకు నేను ఏం చేయాలి అని ఆ పార్టీ నాయకులు ఆలోచించట్లేదు. ఇది చాలా దుర్మార్గపరమైనటువంటిది నేటి నాయకులకు. ఆ లక్షణం, లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా బలహీనుల పక్షాన ఉండాలి. పొలిటీషియన్గా ఉంటున్నారు తప్ప లీడర్గా ఉండట్లేదు. బలహీనుల పక్షాన
ఎవరైతే అన్యాయానికి గురవుతారో వాళ్ళ పక్షాన ఈ ఈ పోరాటం అనేది ఉండాలి వీళ్ళది. కాబట్టి యువత విద్యార్థులారా ప్రొఫెషనల్గా గ్రేట్ అవ్వండి. లాస్ట్ రిజర్వ్ ఫర్ స్కౌండ్రల్స్ పాలిటిక్స్ ఆ విధంగా తయారవుతున్నాయి నైట్ పాలిటిక్స్. లాస్ట్ రిజర్వ్ ఫర్ స్కౌండ్రల్స్. ఎంత ఎత్తుకు ఎదిగినా లాస్ట్కు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారు. బాగా డబ్బులు సంపాదించిరా రాజకీయాలకు పో, బాగా భూములు కబ్జాలు చేసినవా రాజకీయాలకు పో. సో ఈ రకంగా మారుతా ఉంది రాజకీయాలు అనేటి. దుండగులకు, దుర్మార్గులకు, కబ్జాదారులకు, అవినీతి పరులకు ఇది ఒక లాస్ట్ పార్క్ అయిపోయింది ఇది. సో కాబట్టి రాజకీయాలకు వచ్చే ముందు ఆలోచన చేసి ప్రొఫెషనల్ గ్రేట్ అయ్యి రండి అని చెప్తా ఉన్నాను. అట్లాని రాజకీయాలలో ఓటేయాలి, రాజకీయంలో అవగాహన పెంచుకోవాలి. ఏ రాజకీయ పార్టీడు, ఏ నాయకుడు ఏ రకంగా వ్యవహారం చేస్తుండో మనం సునిశ్చితంగా గమనించాలి. మన ఆయుధం ఓటు. ఓటు హక్కును మాత్రం కంపల్సరీ యువత విద్యార్థులు వినియోగించుకోవాలని నేను కోరుతాను. మీ భవిష్యత్తు రాజకీయ ప్రయాణం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మరొక ప్రముఖ వ్యక్తి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎల్ న్యూస్. దిస్ ఇస్ సానా సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.